మరి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మన మధ్యలో ఆయన శరీరము, ఆయన రక్తం ఉంది. ఆయన శరీరము, ఆయన రక్తము మన మధ్యలో ఉంది. మరి ఆయన శరీరంలోను ఆయన రక్తములో పాలు పంపులు పొందుకోవాలి. మనం ఆయన శరీరంలోను ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకున్న వారికే నిత్య జీవము, లేదంటే నిత్య జీవము లేదు. రెండో మాట చెప్తున్నాను, ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుకున్న వారు ఎలాగ పడితే అలా పొందుకోకూడదు. రెండో మాట, ఎలాగ పడితే అలాగా పొందుకోకూడదు. మీ చేతిలో పెట్టింది ఏదో బిస్కెట్ కాదు, మీ చేతిలో పెట్టింది ఏదో టీయా కాదు. మీ చేతిలో పెట్టింది ఏంటి చెప్పండి? యేసయ్య శరీరం. మీ నోటికి ఇచ్చింది ఏంటి చెప్పండి? యేసయ్య రక్తం. అది మనం విశ్వసించవలసింది. ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలో చేయి పెట్టేటప్పుడు గడగడలాడుతూ పెట్టాలి, కన్నీరుతో పెట్టాలి. ఎవరైతే భయం లేకుండా ప్రవర్తించి, భయం లేకుండా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పొందితే లేఖనాలు చెప్తూ ఉన్నాయి, కొంతమంది రోగులైపోయారు, కొంతమంది నిద్రించారు, కొంతమందికి శాపము కలిగింది. అయితే ఏది ఏమైనా ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు పంపులు పొందుకున్న వారు చాలా జాగ్రత్తగా భయభక్తులతో ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, రాత్రి ఇక్కడ మనకు నెలకొకసారి శుద్ధీకరణ కూడిక జరుగుతుంది. ఏ కూడిక? శుద్ధీకరణ కూడిక. అంటే ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుకున్న వారికి శనివారం సాయంత్రం ఉపవాసం ఉండి ఆ శుద్ధీకరణ కూడికల్లో మనం ఏం చేయాలి? శుద్ధీకరించబడాలి. పరిశుద్ధాత్మ చేత మనమే ఏమవ్వాలి? శుద్ధీకరించబడి రేపు జరుగుతున్న, అంటే ఆదివారం జరుగుతున్న బల్లలో మనం పాలు పంపులు పొందుకోవాలని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలి. మన చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించండి. కంపల్సరీగా మీరు శుద్ధీకరణ కూడికల్లో పాలు పంపులు పొందుకోవాలి. ఎందుకంటే అది నెలకొకసారే. శుద్ధీకరణ కూడికల్లో పాలు పంపులు పొందుకోకుండా వచ్చేసి బలలో చేయేస్తామంటే అది మీ ఇష్టం. పిలాతు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళందరూ సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అంటే పిలాతు ఏమన్నాడు? అతనిలో నాకు ఏ పాపము కనబడతలేదు కాబట్టి అతను యోగ్యుడు కాదు సిలువుకి. అయితే మీరు టార్చర్ పెడుతున్నారు కాబట్టి ఈ పాపము నా మీదను నా పిల్లల మీద ఉండకుండా ఏం చేశాడు? చేతులు కడిగేసుకున్నాడు. నేను కూడా అంతే, నిమాత్రుణ్ణి. చెప్పడం నా వంతు. వింటే ఆశీర్వదించబడతారు, వినకపోతే శపించబడతారు. నా నోటాన్ని నేను శపించకూడదు, చెప్పడమే నా వంతు. శుద్ధీకరణ కూడిక అంటే మామూలు విషయం కాదు. మన ప్రాణ, ఆత్మ, దేహములు ఏం చేయాలంటే శుద్ధీకరించుకోవాలి. హిమము కన్నా తెల్లగా, ఎలాగండి? హిమము కన్నా తెల్లగా మన హృదయాలను మనం శుద్ధీకరించుకొని అప్పుడు బలలో పాలు పంపులు పొందుకోవాలి. నువ్వు తింటున్నది ఆయన శరీరము, తాగుతున్నది ఆయన రక్తమని వివేచించాలి. ఏదో పెడుతున్నారులే పాస్టర్ గారు, బిస్కెట్ చేతికి ఇచ్చేస్తున్నారు, ఆ లైన్లో నిలబడుతున్నాము, నోట్లో పెట్టి సపరం చేస్తున్నాము, ఓ గ్లాస్ ఇచ్చేస్తున్నారు, తాగేస్తున్నాం అంటే కుదరదు. పరిశుద్ధమైన రక్తం, పరిశుద్ధమైన శరీరం, ఆ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుకున్న ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అడ్డ తిరిగి వస్తామండి పాస్టర్ గారు, అలా తిరిగి 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 వస్తామండి, చెయ్యి చాపేస్తామండి. చాపేయండి చెయ్య, ఎవరు కాదంటారు? ఎవరు ఎంత ఎత్తుకుంటే మాట్లాడండి. ఎవరు ఎంత ఎత్తుకుంటే ఆ పంట, ఏది ఎత్తుకుంటే ఆ పంటే కోస్తారు.
చాలా జాగ్రత్తగా గమనించండి. మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు యెషయా గ్రంథము, అందరూ ఒకసారి పరిశుద్ధ గ్రంథాలలో యెషయా గ్రంథము 60వ అధ్యాయము 16వ వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెహోవానగు నేను, అందరూ ఆ మాట శ్రద్ధగా చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వాక్యం చదువమ్మా. నీ సూర్యుడికను అస్తమింపడు. ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. నీ సూర్యుడు ఇక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, నీ చంద్రుడు ఇంకా క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఈ మాట మనం గమనిస్తే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవునుగాక. ఈ నూతన సంవత్సరములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సావాసానికి వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రజలారా, ఈ నూతన సంవత్సరములో మీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోతాయి. ఇక మీ దుఃఖము తొలగిపోతుంది, మీ నిట్టూర్పు తొలగిపోతుంది, మీ వేదన తొలగిపోతుంది, మీ బాధ తొలగిపోతుంది. ఇక మీదట నీవు కన్నీరు విడవవద్దు. ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ వాగ్దానం నువ్వు నమ్మితే ఇంకా ఈ సంవత్సరం అంతా నా దేవుడు ఇంకా నీ కళ్ళలోంచి కన్నీరే రానవడు. ఇక ఏ విషయంలో నీవు దుఃఖపడవలసిన పని లేదు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ పట్ల నూతనమైన కార్యము జరిగించునుగాక. ఆమేన్. ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నడిపించే దేవుడు. ఏం వెలుగది? నిత్యమైన వెలుగు అంటే నిరంతరము ఉండే వెలుగు. ఏ వెలుగది? నిరంతరము ఉండే వెలుగది. ఆ వెలుగు ఆరిపోదు. ఏమండి? ఆ వెలుగు ఆరిపోదు. ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆయన వెలిగించే దీపము ఆరిపోదు. అదే ఏ దీపం అంటే నిత్యమైన వెలుగు. ఏ వెలుగు అది? నిత్యమైన వెలుగు నిన్ను వెంబడిస్తూ నడిపిస్తూ అంటున్నాడు. ఇక ఏమాత్రము నీ దుఃఖ దినములను ఏమైపోతాయి? ఏమండి, దుఃఖపడుతున్నారా? కన్నీరు విడుస్తున్నారా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకొని పని జరిగించిన సహోదరి సహోదరుడా, నీ దుఃఖ దినములను ఏమైపోతాయి? సమాప్తమైపోతాయి. ఇంకా ఏ దుఃఖము ఏ వేదన నీలో ఉండదు. ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? మాట్లాడరేంటండి? సినిమాలకు వచ్చావా? జింతానా దగ్గరికి వెళ్ళావా? మరి ఎక్కడికి వచ్చావు? జీవము గల దేవుని సన్నిధికి వచ్చావు. జీవము గల దేవుని సన్నిధిలో దైవ వాక్కు బయలుదేరుతుండగా ఆ వాక్కు ఏం చేస్తుంది? నీ కన్నీటి బ్రతుకుని నాట్యంగా మార్చేస్తుంది. నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చే దైవ వాక్కు.
ఆ దైవ వాక్కు బయలుదేరుతుండగా నీ ఎముకలకు నీ శరీరానికి స్వస్థత కలగజేసి ఎక్కడ లేని సంతోషం దేవుని సన్నిధిలో ఉంటుంది. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, మరి ఈ నూతన సంవత్సరంలో చెప్పుకోలేని దుఃఖము నీకు ఉందేమో, చెప్పుకోలేని వేదన నీకు ఉందేమో. ఒకవేళ ఏమండి పాత సంవత్సరంలో నాకు ఆ పని జరగలేదండి, నన్ను వెంటాడితే ఉంటుందండి దుఃఖము ఈ వేదన అని నువ్వు అనుకుంటున్నావేమో. నా దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఏమండి ఈ మొట్టమొదటి ఆదివారం ప్రభు మాట్లాడే మాట ఏంటో తెలుసా? నీ దుఃఖ దినములన్నీ కూడా సమాపనము. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి, సంతోషంగా కొట్టండి, మీ దుఃఖం తొలగిపోనుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు, నువ్వు ఈకేమాత్రమును కన్నీరు విడవవు. చూడండి యెషయా గ్రంథము 30 అధ్యాయము ఆ వాక్యాన్ని కూడా, యెషయా గ్రంథము 30 అధ్యాయము 19వ వాక్యం చూడండి. సియోనులో యెరూషలేములోనే, ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము 30 అధ్యాయము 19వ వాక్యం చదువుతున్నారు. సియోనులో యెరూషలేములో యొక్క జనము కాపురముండును. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఈ మాట మన జీవితాల్లో ప్రభు నెరవేర్చాలి. చూడండి అక్కడ అన్న మాట ఏంటో తెలుసా? సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురముండును. జనమా ఇకేమాత్రము నువ్వు కన్నీరు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చెను. బా, జనమా ఏ జనులను పిలుస్తున్నాడు ఆయన? ఏ జనులతో చెప్తున్నాడు? ఏమండి ఎవరితో చెప్తున్నాడు? మాట్లాడండి. ఎవరితో చెప్తున్నాడు ఆయన? ఆయన సన్నిధికి వచ్చిన తన పిల్లలతో చెప్తూ ఉన్నారు. ఆయన రక్తము చేత కడగబడి ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుకున్న ప్రజలతో చెప్తూ ఉన్నారు. బయట వాళ్ళతో గొడవ ఆయనకు అనవసరం. ఏమండి బయట వాళ్ళు గొడవ ఆయనకు అనవసరం. ఆయన ఎవరిని పిలుస్తున్నాడు? నా యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో వారికి నేను వెలుగై ఉంటానన్న దేవుడు ఇక్కడ అంటున్నాడు. సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురముండెను. ఎక్కడంటే ఎక్కడ? సియోనులోను యెరూషలేములో, అంటే తన ప్రజల కొరకు చెప్తున్న మాటలు అవి. అంటున్నాడు, జనమా, ఓ నా ప్రజలారా, ఇకేమాత్రము మీరు కన్నీరు విరవడు. మీ దుఃఖం ఏం చేస్తాడు దేవుడు? సంతోషంగా మార్చేస్తాడు. అమ్మా ప్రభమ్మా, ఇక మీదట నువ్వు కన్నీరు విడవద్దు, నీ భారం దేవుడి మీద పెట్టు. నా దేవుడు నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ పిల్లల్ని మారు మనసు రక్షణ కలగజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు వాగ్దానం చేసిన ప్రభు ఎవరండి? మాట్లాడండి. సర్వలోకానికే చక్రవర్తి అయిన, సర్వలోకానికే చక్రవర్తి, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన దేవుడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ కట్టుకథలు కాదు. నీ జీవితంలో నెరవేర్చబడాలంటే వాక్యం మీద నువ్వు శ్రద్ధ ఉంచి, ఈ వాక్యం మీద చేపెట్టి, నాయనా ఈ నూతన సంవత్సరములో ఇక నేను కన్నీరు విడవకూడదయ్యా. ఇప్పుడు దాకా అలసిపోయాను ప్రభువా, కన్నీరు విడిచి అడిచిపోయాను ప్రభువా, నా కళ్ళు కాయలు కాసేసినాయి ప్రభువా, ఇంకా నేను కన్నీరు విడవలేను ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా సన్నిధికి వచ్చిన నా ప్రజలారా, ఇక ఏమాత్రం మీరు కన్నీరు విరవరు. దేవునికి స్తోత్రం. విడవరు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు నేను నీకు తోడే ఉంటానన్నాడు. ఏమనండి? నేను నీకు తోడే ఉంటాను. ప్రియా దేవుని బిడ్డ, చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా సాక్ష్యాలు కూడా వింటూ ఉంటాం. ఒకరోజు నేను బోధనలో సేవ చేస్తున్నప్పుడు, వినండి,
బోధన్ అన్న పేరు విన్నారా? ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? మహారాష్ట్ర దగ్గర బోధన్ అంటే నిజామాబాద్కి అటు, నిజామాబాద్కి ఒక 100 కిలోమీటర్ల దూరంలో బోధన ఉంటుంది. బోధనకి ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర ఉంటుంది. అయితే నేను అక్కడ సేవకి వెళ్ళినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక సహోదరుని మోసుకొని మందిరానికి తీసుకొచ్చేవారు. ఇలాగా భుజం మీద చేయించి నళ్ళాక మందిరానికి వచ్చేది. ఓ ఏడుస్తూ 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 కృంగిపోతూ ఉండేవారు ఆ కుటుంబీకులు కృంగిపోతూ ఉన్నప్పుడు దైవ వాక్కు బయటికి వెళ్ళింది. దైవ వాక్కు ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో, జనమా నీవిక ఏమాత్రమును కన్నీరు విడవవు, ఆయన నిన్ను స్వస్థపరచడన వాక్కు బయలు వెళ్ళినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్కు ఆమె హృదయంలోకి వెళ్ళిపోయింది. హృదయంలోకి వెళ్ళిపోయిన ఆ వాక్కు ఆ శరీరంలో ఉన్న కుళ్ళు మెషాణం అంతా కూడా ఏమైపోయింది? పెద్ద వాంతి కింద అయిపోయింది. ఏమైపోయింది? మాట్లాడండి. పెద్ద వాంతి కింద అయిపోయింది. ఎందుకని ఆవిడకి ఏంటో తెలుసా? ఆర్ట్లో క్యాన్సర్ పుండు ఇంత అయిపోయిందంటే. ఎంత అయిపోయింది? ఇంత పుండు అయిపోయింది. ఇంత పుండు అయిపోయింది. ఇంకా ఆహారం లేదు. మోసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టేవారు, మళ్ళీ మోసుకొని తీసుకెళ్ళేవారు. ఈ ఆరాధన జరుగుతూ, ఈ వాక్యం జరుగుతూ, ఆ వాక్కు ఎప్పుడైతే ఆ హృదయంలోకి వెళ్ళిందో, ఆయన తన వాక్కును పంపగా ఏం కలిగింది? స్వస్థత కలిగింది. విని వెంటనే పెద్ద వాంటింగ్ చేసేసుకుంది. ఆ క్యాన్సర్ పుండంతా కొంపు కొట్టుకుని ఆ వాంతి అంతా కొంపు వాసన వచ్చేసింది. విని వెంటనే ఏం కలిగింది? స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డ, ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? కన్నీటితో వచ్చిన వారికి, వ్యాధులతో వచ్చిన వారికి, రోగాలతో వచ్చిన వారికి ఆయన సన్నిధిలో కలిగేది ఏంటంటే, జనమా ఇకేమాత్రము నీవు కన్నీరు విడవవు. నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు, వినవలసిన మాటలే వింటున్నావు. దేవుని ఒక వాక్యము బయలుదేరుతుండగా ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? స్వస్థత కలగజేస్తుంది. స్వస్థత కలగజేస్తుంది. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యము ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. జనమా ఇకేమాత్రము, నా సహోదరి, నా సహోదరుడా, నువ్వేమాత్రం ఇక కన్నీరు విడవవు. ఎందుకంటే ఎప్పుడు చూసిన వేదనే, బాధ, ఏం చేయమంటారండి పాస్టర్ గారు అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక నీవు కన్నీరు విడవవు. నీ కుటుంబంలో మారు మనసు లేదు, నా పిల్లలకి అంటున్నావా? దేవుడు నీ కుటుంబంలో నీ బిడ్డలకు మారు మనసు కలగజేయునుగాక. ఇంకా నా కుమార్తెకి వివాహం కావట్లేదని నువ్వు అనుకుంటున్నావా? కన్నీరు విడుస్తున్నావా? ఇంకా కన్నీరు విడవలసిన పరం లేదు. ఈ నూతన సంవత్సరం నీ కుమార్తెకి వివాహం జరుగునుగాక. గర్భఫలం లేదని బాధపడుతున్నారా? నీ కుమార్తెకి దేవుడు గర్భఫలం ఈ నూతన సంవత్సరంలో ఇచ్చునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక ఏమాత్రము నీవు కన్నీరు విడవవు. ఒకవేళ అప్పు సమస్యలో ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆఖరిలో, నూతన సంవత్సరం మొదలుకొని ఆఖరి వరకు దేవుడు చెప్తున్నాడు, అప్పు సమస్యలో ఉంచి విడిపింపబడును గాక. ఆమె మాకు అప్పులు లేవండి అన్నట్టుగా చూస్తున్నారు మీరు. ఏమండి? మాకు అప్పులు ఎక్కడ ఉన్నాయంటే పాస్టర్ గారు మీరు అలా చెప్తున్నారు కానీ అనుకుంటున్నారు ఏమో. ఏమండి? అప్పు లేని వాళ్ళు ఉన్నారేంటండి? ఉన్నారమ్మా. మా అల్లుడు గారండి 8 లక్షలు అప్పు చేశారని అని చెప్తుందో తల్లి. ఎన్ని లక్షలు? 8 లక్షలు. ఏమంటే 15 లక్షలు అప్పు చేసి బిల్డింగ్ కట్టానండి, వడ్డీలు పెరిగిపోతున్నాయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము, దేవు సేవకుడు మీ నుంచి నోట వచ్చే మాట నువ్వు ఆలకించినప్పుడు, ఆమెనన్నప్పుడు విని వెంటనే ఏం చేయాలి? ప్రభువా స్తోత్రం 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 అనేయాలి. అంటే నీ ఆశను ఏం చేస్తాడు ఆయన? మాట్లాడండి. నీ ఆశను తీరుస్తాడు. ఎలాగండి?
దేవుని సన్నిధిలో హుషారుగా గంతులు వేయాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, జనమా నీవికేమాత్రమును కన్నీళ్లు విరవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే, ఆయన నీ ప్రార్థన వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆయన నీ ప్రార్థన వినగానే ఏం చేస్తాడంట? ఉత్తరం ఇచ్చును. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడండి యోహాను సువార్తలో 16వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. యోహాను సువార్త, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని, అందరూ ఆ వాక్యాన్ని గమనించండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వాక్యం, మీరు ఏడ్చి ప్రలాపించుదురు గాని లోకము సంతోషించును. లోకము సంతోషిస్తుంది. మీరు దుఃఖింతురు గాని, మీరు దుఃఖిస్తారు గాని మీ దుఃఖము సంతోషమగునని, మీ దుఃఖము అంతా సంతోషమగునని మీతో నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. చెప్పుచున్నాను. ఇప్పుడైనా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడండి ఆయన? అంటున్నాడు ఆయన, ఇదిగో మీరు దుఃఖపడతారు, నిజమే. ప్రభువును నమ్ముకున్న బిడ్డలు నిందలు, అవమానాలు, ఏమండి అనేకమైన రకాల అవమానాలు ఉంటాయి. ఆ రోడ్డుకి పోయి మనం బైబిల్ పట్టుకొని పరిశుద్ధంగా చక్కగా తెల్లని వస్త్రాలు కట్టుకొని వెళ్తున్నాం అనుకో, పక్కనున్న ఆ కిటికీలోంచి ఆ గొమ్మలోంచి ఆమె చూసా అంటదే, అమ్మా వెళ్తుందిరా. ఎవరు వెళ్తున్నారు? వెళ్తుందిరా, పరిశుద్ధురాలు వెళ్తుందిరా అని నిందలు అవమానాలు చాలా మంది పొందుకొనే ఉంటారు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, చర్చికి వెళ్ళొద్దు అని భార్యలను పట్టుకొని కొట్టే భర్తలు లేకపోయారు, అనేక మంది ఉన్నారు. ఎన్నో నిందలు అవమానాలు భరించుకుంటూ ఆయన సన్నిధికి వచ్చిన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనో తెలుసా? మీరు దుఃఖిస్తుంటే అనేక మంది నవ్వుతూ ఉంటారు. ఏమండి, మీరు దుఃఖపడతా ఉంటారు, లోకంలో ఉన్న జనులు ఏం చేస్తారు? నవ్వుతూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు దుఃఖపడతారు కానీ మీ దుఃఖం యావస్తు సంతోషంగా మార్చే నజరేయుడైన యేసు. ఆమేన్. చూడండి, మనం ఒక మాట ఈ సందర్భంలో చెప్తాను, వినండి. ఇప్పుడు గర్భిణీ స్త్రీకి ఆ డెలివరీ అయినప్పుడు ఎంత నొప్పులు, ఎంత వేదన, ఎంత బాధగా ఉంటుందండి. ఏమండి, ఎంత బాధగా ఉంటుంది? విపరీతమైన బాధపడిపోతుంది. విపరీతమైన పెద్ద గావు కేకలు వేస్తూ ఉంది. గావు కేకలు వేసి అన్నీ అయిపోయిన తర్వాత ఆ శిశువు గర్భములోంచి బయటికి రాగానే ఆ శిశువును చూసేటప్పటికి బాధ అంతా ఏమైపోద్ది? మాట్లాడేంటండి, బాధ అంతా ఏమైపోద్ది? మర్చిపోతుంది. ఆ శిశువుని చూసి ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. ఆ బాధ, ఆ నొప్పుల బాధ అదంతా కూడా మర్చిపోయి ఆ బిడ్డను చూడగానే సంతోషిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు నిందలు అనుభవిస్తున్నావు కదా, అవమానాలు పడుతున్నావు కదా, బాధలు పడుతున్నావు, ఇబ్బందులు పడుతున్నావు కదా. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ఇబ్బందులు పడతావో నా దేవుణ్ణి నువ్వు చూస్తావు. ఒకనాడు చూసి నువ్వు సంతోషిస్తావో. అక్కడ కింద వాక్యం చదవండి, 22వ వాక్యం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను
సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అట్టువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారే గాని మిమ్మును మరలా చూచెదను, నేను మిమ్మలను మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము అప్పుడు మీ హృదయము సంతోషమగును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద ఎవరు నుండి కూడా తీసివేయలేరు. తీసివేయలేరు. ఎవరిని చూసినప్పుడు మాట్లాడరు ఏంటంటే, అమ్మ నోరు తెరవండి. ఎవరిని చూసినప్పుడు? యేసయ్యను చూసినప్పుడు. ఎక్కడ చూస్తావు? ఆయన ఊ అని బూర ఊదుతుంది. ఆకాశములో మేఘారుహుడై ఆయన బోర ఊదినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూచును. కొట్టేసాక చప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి నేత్రము ఆయన చూచును, ప్రతి మోకాలు వంగు తీరును, ప్రతి నాలుక ఆయనను స్తుతించును. నువ్వు ఎప్పుడైతే ప్రభు బిడ్డవైతే ఆయన నువ్వు చూసావో ఇంకా నీకు ఏక సంతోషమే. ఎంత సంతోషం? సంతోషమే. ఏ సంతోషం? ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే. పడండి. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. ఎప్పుడండి ఆనందం? ఆయనను చూచినప్పుడు ఇంకా మీరు అన్ని మర్చిపోతారు, అన్ని బాధలు మర్చిపోతారు. అదిగో నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడైనా, మాట్లాడండి, నా ప్రాణ ప్రియుడైనా యేసయ్య. యేసయ్యని నువ్వు చూసేటప్పుడు ఇంత అంత సంతోషం కాదు. ఎందుకంటే సంతోషం నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? పడుకొని గుర్రపెట్టి నిద్రపోతావా? ఎందుకు నీకు ఆనందం? ఎందుకు నీకు ఆనందం? లేఖనాలు చెప్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆకాశంలో కనబడగానే మనము ఎత్తబడతాం. ఇద్దరు ఇసురుతున్నారంట. ఎంతమంది? ఇద్దరు. ఒకటి ఎడవబడ్డది, ఒకటి ఎత్తబడ్డది. అది దానికి మీనింగ్. ఒక్కొక్కరు ఎత్తబడతా ఉంటారు. పరిశుద్ధులు ఎత్తబడతా ఉంటే మనం చూసి గుండ్లు బాదుకుంటామంట. అయ్యో 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 అయ్యో, నిన్న కాక మొన్న వచ్చిందా? ఎక్కడికే? నిన్న కాక మొన్న వచ్చింది, ఎత్తబడిపోతుందా? నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను ఎత్తబడతలేదా? ఇలా ఎంత ఇంకెక్కడికి వెళ్తుందా? ఏమండి? దేవుని పిలుపు రావాలి, దేవుని కృప ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయంలో నువ్వు సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో నేను ఎప్పుడు నుంచో ప్రార్థనకి వెళ్తున్నానా, నేను ఎప్పుడో బాప్తిజం పొందుకున్నాను, నా పేరు మార్తమ్మ అని పెట్టారా అంటే కుదరదు. లేఖనాలు ఒప్పుకోవట్లేదు. అప్పుడు బాధపడతాం మనం. ఎప్పుడు బాధపడతాం? ప్రభు రాకల్లో చాలా బాధపడతాం. అందుకనే ఇప్పటి నుంచే మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. నెల రోజులు అయ్యేటప్పటికి, నెల రోజులు ముందే ఉన్నదప్పటికి, అరే పెద్దడా నేను హైదరాబాద్ వెళ్తున్నా, టిక్కెట్ బుక్ చేయరా అంటావు. ఏం చేయాలి? ఎప్పుడో నెల రోజులు ముందే నువ్వు టిక్కెట్ బుక్ చేసుకుంటావు. మరి పరలోకపట్నం చేరాలంటే ఎప్పుడు బుక్ చేసుకోవాలి? ఎలా బుక్ చేసుకోవాలి? నీ క్వాలిఫికేషన్ ఎలాగ ఉండాలి? నీ గుణగణాలు ఎలాగ ఉండాలి? ఎలా ఉండాలి? మాట్లాడరేంటంటే? ప్రియా దేవుని బిడ్డ, మనిషి జీవితం చాలా విలువైంది. ఏ జీవితం? మనిషి జీవితం చాలా విలువైనది. ఆ విలువైన జీవితాన్ని ఏం చేస్తున్నారు కొంతమంది?
పాడు చేసుకుంటున్నారు. విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ విలువైన జీవితాన్ని దేవుడు మనకి ప్రాణాత్మ శరీరమును చక్కగా అవయవాలని సమస్తమును ఆయన ధారాళంగా మనకు దయచేసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉంటే నా రాకల్లో మీరు ఎత్తబడతారు. లేదంటే మాట్లాడండి అంటే మీరు మాట్లాడండి, లేదంటే విడవబడతారు. విడవబడిన వారికి సిద్ధంగా ఉన్నదేంటి? 7 ఏళ్ల శ్రమల రోజు రానయ్యున్నాయి. ఏంటంటే అదే 7 ఏళ్ల శ్రమల రోజులు. ఆ శ్రమల రోజులు తలుచుకుంటూ బైబిల్లో చదువుతా అంట మిడతలు వచ్చి కుట్టేస్తాయంట. విపరీతమైన హింసలంట, బాధలంట. అయ్యి బాబా, ఈ బతుకు నేను బతకలేను బాబా అని రాయి దగ్గరికి వెళ్ళి ఆ రాయి తలక కొట్టుకుందో చచ్చిపోదామని ఆ రాయి దగ్గరికి వెళ్ళి తల కొట్టుకుంటా రాయి అక్కడ ఉండదంట, వెళ్ళిపోద్దంట. చెట్టు దగ్గరికి వెళ్ళి ఊరేసుకోదామంటే చెట్టు అక్కడ ఉండదంట, వెళ్ళిపోద్దంట. చాలా ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందుకనే ఈ కొద్ది ఆయుష్, ఏ ఆయుష్ చెప్పండి, ఏ ఆయుష్ మందే? ఈ కొద్ది ఆయుష్లో ఎలా ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. అందుకనే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధులై ఉంటే మీ దుఃఖము సంతోషం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ సంతోషాన్ని ఎవరు కూడా తీయలేరు, ఎవరు కూడా దొంగిలించలేరు. ఆ సంతోషాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. దేవునికే మహిమ కలుగునగాక. ఈ నూతన సంవత్సరములో అట్టి సంతోషాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించునగాక. అట్టి సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహించునగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యాన్ని కూడా ఒకసారి చూడండి. ఎక్కడ మనకి సంతోషము? ఎక్కడ మనకు సంతోషం? జీవమార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు. జీవమార్గమును నువ్వు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అక్కడ నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఇది దావీదు రాసిన కీర్తన. దావీదుకు తెలుసు ఎక్కడ సంతోషమో. ఎక్కడ సంతోషం? ఎక్కడ సంతోషం నాయనా? జీవము గల దేవుని సన్నిధిలో సంతోషం. ఓ మాట చెప్తాను వినండి, దీనికి ఒక మీనింగ్ ఉంది. ఒక మీనింగ్ ఉంది. ఏంటంటే, ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు. వచ్చారు, కొంచెంసేపు ప్రభుని ఆరాధించారు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే స్టార్ట్ అవుతుంది. ఏంటది స్టార్ట్ అయింది? ఏ అమ్మా మాట్లాడరండి. ఇంటికి వెళ్ళగానే ఏం స్టార్ట్ అవుతుంది? ఎక్కడ లేని బాధలన్నీ ఆవిడ భుజాల మీద ఉంటుంది. ఎవరి భుజాల మీద? ఇంటికి వెళ్ళగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది యథాశత. ఏదో అనండి, నాకు నోరు తిరగట్లేదా? ఏమండి? మళ్ళీ మాటకి ఇంతే. ఇంకా దేవుని సన్నిధిలో 2 గంటలు ఉన్నానయ్యా, ఆ 2 గంటలకు సంతోషం కలిగింది. అయ్యగారు చెప్పినా మాట్లాడండి. అయ్యగారు చెప్పినా ఆ మాటలకి, ఆ వాక్యానికి, ఆ 2 గంటలో నాకు సంతోషం కలిగింది. ఇంటికి వెళ్ళగానే యదే సదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇక్కడ జీవము గల దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. ఆ సంతోషాన్ని ఎవరో కూడా నీలో నుండి ఏ అపవాది తీసివేయలేదు. ఇది భూలోకంలో ఉన్న సంతోషం. అంటే పరలోకంలో ఉన్న సంతోషం కూడా ఉంది. ఏంటో తెలుసా? అది నిత్య సంతోషం అంట. ఆమేన్. ఏ సంతోషం అది? నిత్యమైన సంతోషం. ఎలా పాడతారు మీరు అక్కడ?
యేసయ్య ఎదుట, ఆయన సింహాసనం మీద ఎదుట నుంచుంటారా మీరు? ఏమన్నా నుంచుంటారా? ఎక్కడ? ఆయన సింహాసనం ఎదుట నుంచుంటారా? సింహాసనం ఎదుట నుంచున్నప్పుడు ప్రభుని ఎలా స్తుతిస్తారు చెప్పండి? అమ్మా ఎలా స్తుతిస్తావమ్మా? ఇక్కడ స్తుతిస్తూ వస్తే అక్కడ స్తుతిస్తారు. అమ్మ ఎలా స్తుతిస్తావంటే, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు ఆహా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. త్రియేక దేవుడైన యెహోవా కెరూబులు శరాబులు నిత్యము ఆరాధించెదరు. కెరూబులు శరాబులు నిత్యము ఆరాధించెదరు. పరిశుద్ధు అందరూ హల్లెలూయా. అలాగా ఎవరి దగ్గర? ఆయన సింహాసనం ఎదుట, సియోనులో, ఆ నూతన సియోనులో, ఆ నూతన యెరూషలేములో ఆయన సింహాసనం ఎదుట మనం స్తుతిస్తూ ఉంటాం. గాన ప్రతిగానాలు, గాన ప్రతిగానాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా అక్కడ ఏముండదు మనకే? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు అసలే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ప్రతి మనుషుడు కూడా ఎలా ఉండాలంట? ఆ ఆశ కలిగి ఉండాలి, ఆ రోషం కలిగి ఉండాలి, ఆ కృప కలిగి ఉండాలి. ఆ కృప కలిగి నువ్వు ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు? చెప్పండి. పరిశుద్ధులు గుంపులో ఉండి ఆ పరిశుద్ధుడైన యేసయ్య మెగారుడే వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు రక్తము ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు. ఆయన శరీరము పరిశుద్ధుల కొరకు, ఆయన రక్తము పరిశుద్ధుల కొరకు. ఆయన రక్తములో శరీరంలో చేయి వేయాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మీకు మొట్టమొదటి మాట చెప్పాను, మనకి నెలకొక్కసారే ఏంటది? శుద్ధీకరణ కూడిక. ఆ శుద్ధీకరణ కూడికల్లో ఎంత భారమైనా, ఎంత కష్టమైనా పాలు పంపులు పొందుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. మన ప్రాణ, ఆత్మ, శరీరములను ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. సాకలవాన్ని బండకేసి బాదుకోవాలి. కొట్ట, ఇంకా కొట్ట, ఇంకా కొట్ట, కొట్టి ఇంకా చాలు బాబోయ్, ఇంకా నాకు చాలు. ఏం చేయాలి? ఇంకా నాకు చాలు, నేను తెల్లగా అంటే బట్టలో ఉన్న మురుగు పోవాలని ఏం చేస్తారు మీరు? చెప్పరేంటండి, అలా చూస్తారా? బండకే ఏం చేస్తారా? మురుగు పోవాలంటే. ఇప్పుడు మనలో మురుగు పోవాలని ఏం చేయాలి? ఏమండి, మనలో మురుగు పోవాలని ఏం చేయాలి? మనల్ని కూడా ఏం చేయాలి? వాక్యం అనే బండ చేత నువ్వు ఉతకబడాలి. ఆమేన్. వాక్యం అనే బండ చేత నువ్వు ఉతకబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరొక మాట చెప్పి
నేను ముగించేస్తాను, సమయం చాలా అవుతుంది. హెబ్రీయులు రాసిన పత్రిక, అందరు ఈ వాక్యం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. మీరు చేసిన కార్యమును, అందరూ ఆ మాట శ్రద్ధగా చూడండి. 10 చదవండి, 11 చదవండి. మీరు చేసిన కార్యమును, మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, ఇంకను ఉపచారము చేయుచుండుట చేత. అమ్మ అందరూ తీసారా? పేజీ నెంబర్ చెప్పమంటారా? 203. ఆయ్ ఆయ్. అదేనండి, బైబిల్ కొంతమంది ఇంకా తిరగేస్తుంటే కొత్త నిబంధన అమ్మ, కొత్త నిబంధన. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం. మీరు చేసిన కార్యమును, మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి. మీరు ఎవరికంట? పరిశుద్ధులకు. ఎవరికి ఉపచారము? పరిశుద్ధులకు. అందరూ మాట్లాడండి. పరిశుద్ధులకు మీరు చేసిన ఉపకార్యములు, ఇంకను ఉపచారము చేయుచుండుట చేత. ఇంకా మీరు ఉపకారములు చేయుచుండ చేత, తన నామమును బట్టి, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు, చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాడు. కాడు. మీరు- చాలే, తర్వాత చదువుకోండి, లేట్ అవుతుంది. తర్వాత చదువుకోండి, కింద భాగ్యాన్ని కూడా చదువుకోండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చేసిన పరిచర్య మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు. ఏంటది? పరిచర్య. ఏంటండి అది? పరిచర్య క్రమం. దాన్ని ఏమంటారు? ఆడవాళ్ళు మీరు మాట్లాడండి. ఏంటి, ఏ క్రమం అది? పరిచర్య క్రమం. దేవుని సన్నిధిలో మీరు ఎంత పరిచర్య చేసినా, ఎంత ఉపచారము చేసినా, ఎంత గొప్పుళ్ళు విప్పినా, మీ కష్టాజీతాన్ని ఎంత ఖర్చు పెట్టినా, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు. కాడు. నాకు ఇవ్వాల్సిన బహుమతి నాకు దేవుడిస్తాడు. ఎందుకంటే నేను చేస్తున్నా, మాట్లాడండి, నేను చేస్తున్న పరిచర్యను బట్టి మీకు ఇవ్వాల్సిన బహుమతులు మీకు ఇస్తాడు. ఎందుకని? మీరు చేసిన పరిచర్య, మీరు చేసిన పరిచర్య ఏం చేస్తాడో తెలుసా? ఆయన కాటలో నిలబెడతాడంట. ఎక్కడ నిలబెడతాడండి? కాటలో నిలబెడతాడు. కాటలో తేలిపోవనుకో, నువ్వు పరిచర్య, ఏ పరిచర్య చేయలేదు. వస్తున్నానండి పాస్టర్ గారండి, వెళ్తున్నానండి, ఇంతే కదండి. ఎత్తనానండి, వెళ్తున్నానండి, వస్తున్నానండి, ఇంకా ఎంతకాలం వస్తూ ఉంటావు, ఎంతకాలం వెళ్తూ ఉంటావు? దేవుని సన్నిధిలో పరిచర్య. పోనీ దేవుని సన్నిధిలో ఎలాగైనా ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారనుకో, అయితే నువ్వు చేయవలసిన పరిచర్య ఒకటి ఉంది. ఏంటో తెలుసా? అది నీ పక్కన ఉన్నారే నశించిపోతున్న ఆత్మలు. ఒక ఆత్మనైనా ఏం చేయాలి? ఆదివారం వస్తా మాట్లాడేటండి. ఒక ఆత్మను తీసుకొస్తే దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి, అదే పెద్ద పరిచర్య. అంతకన్నా పరిచర్య ఏమి కూడా లేదు. అది పరిచర్య, భారభరితమైన పరిచర్య. ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఇంటింటికి తిరిగి సువార్త ప్రకటించమన్నట్లుగాను నువ్వేం చేయాలంటే, ఒక ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆ ఆత్మను విడవకుండా నీ పరిచర్య, నీకు అప్పచెప్పిన పరిచర్య ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి. దేవుడు ఊరికినే మనకి ఈ మాటలు బోధించేలా పరిశుద్ధాత్మ దేవుడు జీవ గ్రంథములో రాయబడి ఉంచాడు తెలుసా? ఏమని? మీరు చేసే దేవుని సన్నిధిలో మీరు చేసే పరిచర్య మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు. అమ్మ, పరిచర్య చేసే పిల్లలారా, ఏది ఇంకో బ్యాచ్ రాలేదేంటి? ఏమండి, పరిచర్య చేసే పిల్లలారా, నేనే ఇదంతా చెయ్యాలా, నాకే పట్టిందా
ఆవిడ భోంచేసింది, చక్కగా వెళ్ళిపోయింది. ఏమండే అని మనసులో ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా? చెప్పండి, ఆలోచనలు వస్తున్నాయా? అది సాతానుగాడు కలగజేసే ఆలోచన. పరిచర్య అంటే నీకు పెద్ద ఉద్యోగం వచ్చినట్టే. ఆ దేవుని పరిచర్య నీకు దొరకదో, చెయ్యాలన్నా దొరకదో. కొంతమందిని సాతాను చేయనవద్దు, పద నీకెందుక, పద చేసేవాళ్ళు ఉన్నారు, పద అని ఏం చేస్తుంది? నేను మాట్లాడేటంటే నీకెందుక, నువ్వెందుకు పడుక, ఉల్లిపాయలు కోసేవాళ్ళు ఉన్నారు, నువ్వు పడుకో, నీ జోకొడతాను కదా అని సాతానుగాడు చక్కగా చెయ్యేసి జోకొడతాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఇది పరిచర్య ధర్మం. అపోస్తుల బోధ యందును, అపోస్తుల సావాసం అందును, రొట్టె విరుచుటి అందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండే, అప్పుడే నువ్వు పరిశుద్ధుడుగా ఉంటావు, పరిశుద్ధురాలుగా ఉంటావు. ఒక నియమం, 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? పిల్లలారా, 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక్కోటి ఏం చేయాలి? పాస్ అవ్వకుండా రావాలి. నువ్వు పరలోక రాజ్యం అంటే వెళ్ళాలంటే ఏం చేయాలి? 7 మెట్లు ఎక్కాలంటే ఏం చేయాలి? ఒక్కొక్క మెట్టు అది పరిచర్య. ఆ పరిచర్య ధర్మం, ఆ మెట్లు 7 మెట్లు ఎక్కితే అక్కడ సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం ఎదుట నువ్వు ఎక్కడ నిలబడాలి? ఆ సింహాసనం ఎదుట నిలబడాలి. అంతేగాని ఏదో చేస్తున్నావులో భక్తి. ఆ భక్తిలో ఉన్న శక్తి ఏంటో తెలుసా నీకు? ఏమండే, ఆ భక్తిలో ఉన్న శక్తి ఎప్పుడైనా అనుభవించావా? నువ్వు అనుభవించావా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం ఏం చేయాలి? పొందుకోవాలి, అనుభవించాలి. ఇంకా మనం పాలు తాగే పిల్లలము. ఏమండి మాట్లాడరేంటి? ఇంక పాలు తాగే పిల్లలము కాము. ఉప్పు కారాలు తింటున్నాం, మనకి పాలు తాగే పిల్లలం కాదు. ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో, ప్రభు అంటున్నాడు, నువ్వు చేసిన ప్రతి దాన్ని మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడైన దేవుడును కాను. ఈ నూతన సంవత్సరంలో నా దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక, మీ కన్నిటిని నాట్యంగా మార్చునుగాక. జనమా, ఇకేమాత్రం నువ్వు కన్నీరు విడవవు, మీ దుఃఖ దినములన్నీ సమాప్తం అవునుగాక. ఆమేన్. అందరం ఆయన శరీరం, ఆయన రక్తం మన మధ్యలో ఉంది. అందరము కూడా ఆయన శరీరం, ఆయన రక్తం మన మధ్యలో ఉంది. అందరం ప్రార్థనాపూర్వకంగా కొద్ది దూరంగా కూర్చోండి. అమ్మ కొద్ది ఎదరికి చదువుకోండి, బాగా కొద్ది దూరంగా కూర్చో.